రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్డీఓ రాధాబాయి తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులకు గాను 40,877 మంది ఓటర్లు ఉన్నారని, ఇందుకోసం 58 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, 12 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు ఆమె తెలియజేశారు. మిగతా కేంద్రాల్లో కూడా వీడియోకు రికార్డింగ్ ఉంటుందన్నారు. 500 మంది సిబ్బందితో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నామని, ప్రజలందరూ ప్రశాంతంగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. వేములవాడ మున్సిపాలిటీ ప్రజలందరికీ నమస్కారం. ఆర్డీఓ వేములవాడ. రేపు మనకు ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ ఉంది. మున్సిపల్ ఎలక్షన్ రికార్డులో మనకి టోటల్ లొకేషన్స్ 30 ఉన్నాయి. టోటల్ పోలింగ్ బూత్లు 58 ఉన్నాయి. టోటల్ ఓటర్స్ మన వేములవాడ మున్సిపాలిటీ చూసుకుంటే 41,000 ఉన్నాయి. సో నేను వేములవాడ మున్సిపాలిటీ ప్రజలందరికీ, ఓటర్స్కి రిక్వెస్ట్ చేయడం ఏంటి అంటే, రేపు మీరు అందరూ మంచిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. రేపు 7 గంటల నుంచి మనకి 5 గంటల వరకు ఉంటుంది. సో మీరందరూ మీ దగ్గర ఉన్న ఒక కార్డు, ఏదైతే మీకు ఓటర్ స్లిప్ ఇచ్చామో అది తీసుకెళ్ళండి. సరే, మీకు ఓటర్ స్లిప్ కూడా లేకుంటే మీరు ఏదన్నా ఒక ఐడి కార్డు తీసుకెళ్ళండి. 14 ఐడి కార్డ్స్ ఉంటాయి, దాంట్లో ఒక ఐడి కార్డ్స్ తీసుకెళ్ళండి. అన్ని పోలింగ్ బూత్లలో మేము వెబ్కాస్టింగ్ కూడా పెట్టడం జరిగింది. అండ్ ఎక్కడైతే క్రిటికల్ అండ్ సెన్సిటివ్ ఉన్నాయో అక్కడ మైక్రో అబ్జర్వర్స్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్ ఈ ఎలక్షన్ ప్రక్రియకి మేము 500 మంది ఎలక్షన్ స్టాఫ్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ఈరోజు పోలింగ్ బూత్లలో పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ అందరు రీచ్ అయిపోతారు. సో నా ప్రజలందరికీ నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, మున్సిపాలిటీ ప్రజలందరూ మీరంతా ఓటు హక్కు 100% వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వికలాంగులకు ఏమైనా ఏర్పాటు చేశారా మేడం? ఎస్, వికలాంగులకు కూడా మనం డిసేబిలిటీ కింద మనము ఒకటి వాళ్ళ వీల్ చైర్స్ కూడా ఇచ్చాము. దానికి మళ్ళీ 2 క్యాండిడేట్స్ కూడా పెట్టడం జరిగింది. మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు రేపు.